తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికాలో భారీ స్కామ్ బయటపడింది. బోర్డు సభ్యులకు తెలియకుండా ఏకంగా $3 మిలియన్ నిధులు పక్కదారి పట్టినట్టు బయటపడింది. తానా మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు ఎవరిని సంప్రదించకుండా తన సొంత కంపెనీ బృహత్ టెక్నాలజీస్ దాదాపు $3 మిలియన్ పైన నిధులు మళ్లించారు. ఈ విషయం తెలుసుకున్న బోర్డు సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ప్రస్తుతం తానా బోర్డు చైర్మన్ శ్రీ నాగేంద్ర శ్రీనివాస్, కుడాలి ఫౌండేషన్ చైర్మన్ శశికాంత్ వల్లేపల్లి వెంటనే దీనిపై చర్యలు తీసుకున్నారు. శ్రీకాంత్ పోలవరపుని సంప్రదించగా నిధులు మళ్లింపు నిజమేని, అది తన సొంత నిర్ణయమని, ఈ సంఘటనకి పూర్తి బాధ్యత వహిస్తానని సమాధానం ఇచ్చారని తెలుస్తుంది. నిధుల మళ్లింపుపై తానా బోర్డు అత్యవసర సమావేశం నిర్వహించింది. సమావేశంలో బోర్డు సభ్యులందరూ ఈ సంఘటనని తీవ్రంగా పరిగణించి దారి మళ్లిన నిధులు వెనక్కి తీసుకురావడానికి అవసరమైన అన్ని చర్యలు వెంటనే ప్రారంభించాలని నిర్ణయించారు. అంతేకాదు తదుపరి బోర్డు సమావేశానికి హాజరు కావాలని శ్రీకాంత్ పోలవరపుకి షోకాజ్ నోటీస్ జారీ చేశారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి లక్ష్మణ్ అందిస్తారు. నమస్కారం. తానా ఆర్గనైజేషన్ గురించి మనకు ఇప్పుడే కొన్ని విషయాలు తెలుస్తూ ఉన్నాయి, మెల్లిమెల్లిగా బయటకు వస్తున్న విషయాలు. తానా అన్నది చాలా ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అమెరికాలోనే, గత 30-40 సంవత్సరాల నుంచి కూడా ఉంది. ఓల్డెస్ట్ అంటే వన్ ఆఫ్ ద ఫస్ట్ అండ్ ఓల్డెస్ట్ ఆర్గనైజేషన్ అనమాట. సో అక్కడ ఒక పెద్ద స్కామే జరిగిందనొచ్చు చెప్పాలంటే. అది ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది. మనకు ఇప్పుడే నిన్న మొన్న వచ్చిన లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, చాలా మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు అనే వ్యక్తి దాదాపుగా $3 మిలియన్ అంటే ఇండియన్ రూపీస్లో 25 crores రూపీస్లో తన కంపెనీ బృహత్ టెక్నాలజీస్ అనే కంపెనీకి నిధులు మళ్ళించారు, తానా నిధులు మళ్ళించారు అన్నది ఆరోపణలు ఉన్నాయి. అవి 30 సార్లుగా ఆల్మోస్ట్ 15 సెప్టెంబర్ 2022 నుంచి 27 ఫిబ్రవరి 2024 వరకు 30 సార్లుగా ట్రాన్స్ఫర్ చేశారు తన టెక్నాలజీ కంపెనీకి అని చెప్పి అది బయటకు వచ్చింది. 2 సంవత్సరాలుగా ఇది జరుగుతూ ఉన్న తానా వాళ్ళు, బోర్డు వాళ్ళు పట్టించుకోవడం అన్నది చాలా బేసిక్గా ఏంటంటే ఆశ్చర్యం. చాలామంది బేసిక్గా మేధావులు ఏం చెప్తున్నారంటే, గతంలోనే ఇలాంటి విషయాలు జరిగి ఉండొచ్చు. ఒకే వ్యక్తి ఇంత $3 మిలియన్ స్కామ్ జరిగింది అంటే, డబ్బులు మళ్ళీ ఇచ్చారు అంటే, ఎలాంటి కూడా మేధావులు చాలా క్వశ్చన్స్ రేజ్ చేస్తూ ఉన్నారు చెప్పాలంటే. ఎందుకంటే ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్లో 2 సంవత్సరాలుగా ఇంత డబ్బు మళ్ళీ ఇచ్చారు అన్నది అసాధ్యం యాక్చువల్గా. ఒకవేళ జరిగిన బోర్డ్ అప్రూవల్ లేకుండా 100K అంటే ఒక 100K 500K మీరు ట్రాన్సాక్షన్ చూస్తే మన స్క్రీన్ పైన రకరకాలుగా 100K 50K 200K 250K ఇలా ట్రాన్స్ఫర్ చేస్తూ వస్తున్నారు అప్రూవల్ లేకుండా, బోర్డు అప్రూవల్ లేకుండా. కానీ బోర్డు 2 సంవత్సరాలుగా జరుగుతున్న విషయం బోర్డుకి తెలియకపోవడం ఇది ఇంకా పెద్ద ఆశ్చర్యకరమైన విషయం యాక్చువల్గా. ఎందుకంటే ఒక బాధ్యతారహిత కలిగే బోర్డు తానా అన్నది తెలుగు ప్రజల్ని ఇక్కడ రిప్రజెంట్ చేస్తుంది 40 సంవత్సరాలుగా. ఇలాంటి ఎంతో పేరు ప్రఖ్యాతలు కాంచిన ఆర్గనైజేషన్, ఎన్నో సేవా కార్యక్రమాలు చేసిన ఆర్గనైజేషన్ ఇలాంటి స్కామ్ జరగడం అనేది ఒక తెలుగు వారికే పెద్ద మచ్చగా మనం పరిగణించాలి యాక్చువల్గా. రీసెంట్గా చూసామంటే నాటా అనే ఆర్గనైజేషన్ కూడా ఒకటి క్లోజ్ అయింది, తెలుగు ఆర్గనైజేషన్. అమెరికాలో చాలా తెలుగు ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. నాటా, ఆటా, తానా, మాట, నాట్స్ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఆర్గనైజేషన్స్. ప్రజలకి చాలా ఏంటంటే డౌట్స్ ఉన్నాయన్నమాట. మేధావులు ఏం చెప్తున్నారంటే, మనము పర్పస్ ఫిల్ అవ్వకుండా ఇలా చేసుకుంటూ వెళ్తే మన తెలుగువారి ఉనికికే అమెరికాలో ఒక మచ్చగా ఉండిపోతుంది ఇది. సో ఇప్పుడు బోర్డు మన ఫిబ్రవరి వరకు జరిగిన ట్రాన్సాక్షన్స్ నవంబర్లో బోర్డు డిస్కషన్ జరిగింది. అంటే దాదాపు 8 నెలల తర్వాత నవంబర్ 23 అంటే ఈ శనివారం రోజు తానా బోర్డు మెంబర్స్ సమావేశమయ్యి దీన్ని సీరియస్గా పరిగణిస్తున్నాము అని చెప్పారు. బట్ ఇన్ని రోజులు 2 సంవత్సరాలుగా అసలు మీ దృష్టికి ఎందుకు రాలేదన్నది మేధావులు క్వశ్చన్ చేస్తూ ఉన్నారు ఇక్కడ. ఇది ఒకటే మనకు తెలిసింది. బహుశా మేధావులు ఇంకా ఏం చెప్తున్నారంటే, తరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, ఇలాంటి సంఘటనలను మళ్ళీ ముందుకు పునరావృతం అవ్వకూడదు, దానివల్ల ప్రజలకి, అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకి ఒక మచ్చ, మనమందరం కూడా తల దించుకోవాల్సిన విషయం వస్తుంది అని కూడా వాళ్ళు చాలా బాధ వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ ఒపీనియన్స్ వ్యక్తం చేస్తూ ఉన్నారు. సో ఓవరాల్గా చూస్తే ఇప్పుడు ఈయనని మన మాజీ కోశాధికారి శ్రీకాంత్ పోలవరపు బేసిక్గా వీళ్ళు తానా వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన డబ్బులు రిటర్న్ చేస్తారు అని చెప్తున్నారు. బట్ ఒకసారి డబ్బులు మళ్ళించిన తర్వాత ఎటు వెళ్ళాయో, ఎందుకు వెళ్ళాయో, ఏ ఊరికి వెళ్ళాయో ఏం తెలియదు. ఇందులో ఆయనకే కాకుండా వేరే వాళ్ళకి ఇంకా చేతి ఏమన్నదా అని కూడా అంటున్నారు.
మేధావులు మనకు ఏం చెప్తున్నారంటే ఇంతమంది బోర్డు మెంబర్స్ ఉండగా ఒకే వ్యక్తి ఇంత స్కామ్ చేయడం అన్నది అసాధ్యము, మిగతా వాళ్ళ చేతులు కూడా ఉండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. తానా ఏమైనా ఇది నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ కాబట్టి ఎవరైనా డోనర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్స్ కానీ ఎవరైనా మన ఇక్కడ అథారిటీస్ ఉంటాయి, FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పి వాళ్ళ కంప్లైంట్ చేస్తే మేబీ చెప్పలేం, మనకేం తెలీదు, బట్ వీళ్ళే లీగల్ యాక్షన్ తీసుకుంటాము అని చెప్పారు. తానా వాళ్ళు ఒక డిఫెండింగ్ లాగా మేము ఆ వ్యక్తి పైన లీగల్ యాక్షన్ తీసుకుంటాం, చాలా షోకాస్ నోటీసులు ఇచ్చాము అవి అని చెప్పారు. బట్ ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్కి ఇలాంటి జరిగితే ఏ వ్యక్తి అయినా, ఒక సామాన్య వ్యక్తి, ఒక అమెరికన్ ఎవరైతే ఆ గ్రూప్లో ఉన్నారో, అంటే మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఆ గ్రూప్లో మెంబర్స్గా ఉన్నారో వాళ్ళు కూడా వెళ్ళి కంప్లైంట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ. మరి చూద్దాము, ఇలాంటివన్నీ ఇంకా పునరావృతం అవ్వకూడదని మనం కోరుకుందాము. చాలా డీప్గా ఇన్వెస్టిగేషన్ జరగాలని కోరుకుంటున్నారు ఆ మేధావులు. నేను మీ లక్ష్మణ్, న్యూయార్క్, న్యూజెర్సీ నుంచి రిపోర్ట్ చేస్తున్నా.